ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు జీవించేవాడు. అతని పేరు నందు. అతని ముఖ్య వృత్తి వ్యవసాయం. ఆయన ఎంతో సంతోషంగా తృప్తిగా ఉంటారు. ఒకరోజు ఆయన రోజువారీ పనుల్ని పూర్తి చేసుకుని పొలం పక్కన నడిచి వెళుతుండగా, అరే ఏమిటిది? చాలా అందమైన బంగారుపు పీత. ఆ పీతను చేతిలో పట్టుకుని దాని అందాన్ని ఆస్వాదించారు. ఆయనతో పాటు గ్రామస్తులు కూడా ఆ పీతను చూసి ఎంతగానో ఆనందించారు. పీత చాలా బాగుంది కదూ. బంగారు పీత? నందు, దీనిని ఇంటికి తీసుకువెళ్ళు. వద్దు, అది ఇంటిలో కన్నా చెరువులో ఉంటేనే పీత సుఖంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఇక్కడే వదులుతాను. ఆ పీత అందాన్ని ఆస్వాదించి మళ్లీ దాన్ని చెరువులోనే వదిలేశారు. మరుసటి రోజు ఉదయాన్నే నందు పొలానికి వెళుతుండగా ఆ పీత ఆయన కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంది. అరే, నువ్వు చాలా తెలివైన పీతలా ఉన్నావు. నువ్వు నా కోసమే ఎదురు చూస్తున్నావు. నందు సంతోషంగా ఒక గుడ్డలో పెట్టుకుని ఆయన పొలానికి వెళ్లారు. ఆ రోజు పని పూర్తయ్యాక దాన్ని మళ్లీ తీసుకొచ్చి చెరువులోనే వదిలేశారు. అలా రోజూ జరుగుతోంది. అక్కడ చూసావా, మన యజమాని ఆ బంగారు పీతతో బాగా కలిసిపోయారు. అవును, ఆ పీత లేకుండా ఆయన ఒక్కరోజు కూడా ఉండలేరు. నందు పొలం పక్కన ఒక ఆడగ్రద్ద, మగగ్రద్ద జీవించేవి. నందు రోజు అటువైపుగా పొలానికి వెళ్ళడం చూశాయి. డియర్, ఆయన కన్ను చూసావా? చూశాను. దానికేంటిప్పుడు? నాకాయన కళ్ళు తినాలనిపిస్తోంది. ఇది నా చిరకాల కోరిక. అయినా అది ఎలా సాధ్యం? మన వల్ల కాకపోతే మన స్నేహితుణ్ణి చేయమని చెప్తాం. ఎవరది? పొలంలో ఉన్న ఆ పెద్ద పాము మీకు తెలియదా? అది నీకెలా సహాయం చేస్తుంది? దానికి కావలసిన తిండి పెట్టి దాంతో స్నేహం చేస్తాను. ఆ తర్వాత మనకు కావలసినట్టు చేస్తాడు. మంచి ఆలోచన. మరుసటి రోజు ఆ మగగ్రద్ద ఒక పామును సహాయం కోరింది. ఎంత ఆశ్చర్యం! నా కోసం ఏం తీసుకొచ్చావు? నా భార్య నీకు చేపని ఇచ్చి రమ్మంది. ఆహా, చాలా బాగుంది. ఎంతో రుచిగా ఉంది. రోజులు గడిచే కొద్దీ ఆ పాము గ్రద్ద మంచి స్నేహితులయ్యాయి. ఆ మధ్యలోనే నందు పొలంలో ఉండే పంట బాగా ఎత్తుగా ఎదిగింది. ప్రియమైన మిత్రులారా, పైరు ఎంత అందంగా పెరిగిందో చూసారా? అది మాత్రమే కాదు, మీకు నచ్చిన బంగారు పీత కూడా పెద్దదిగా పెరిగింది. ఒకరోజు ఆ పాము గ్రద్దలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. నువ్వు నాకు చాలా సహాయం చేశావు. బదులుకు నేను నీకు కూడా ఏదైనా ఒకటి చేయాలి. చేస్తావా? నీకేం కావాలో చెప్పు. ఈ పొలానికి అధిపతి అయిన వాడి కళ్ళు నా భార్య తినాలనుకుంటోంది. ఆ సహాయమే నువ్వు చెయ్యాలి. నువ్వు అతన్ని కరిచావంటే అతని కళ్ళు నేను తీస్తాను. అది ఎంతో తేలిక. ఆ పని నేను రేపే చేస్తాను. ఆయన ఉదయాన్నే అందరికంటే ముందు వచ్చేస్తారు. మరుసటి రోజు నందు ఆ చెరువుకొచ్చి ఆ పీతను తీసుకుని తన పై గుడ్డలో పెట్టి నడవడం మొదలుపెట్టారు. కొన్ని నిమిషాలు గడిచాక ఆ పాము ఆయన కాలికి కాటేసింది. నందు స్పృహ తప్పి పడిపోయారు.
వెంటనే ఆ గ్రద్ద ఆయన కళ్ళు పొడవడానికి ఆయన గుండెల మీద కూర్చుంది. పై గుడ్డలో నుంచి పీత బయటికొచ్చి, అరెరే, నా ఫ్రెండ్కి ప్రమాదం, నేను ఆయన్ని కాపాడాలి. ఆ గ్రద్ద మెడను తన కొండెంతో గట్టిగా పట్టుకుంది. మిత్రమా, ఎక్కడున్నావు? దయచేసి సహాయం చెయ్యి. పాము కూడా వెంటనే ఆ చోటుకు వచ్చింది. కాని ఆ పీత తన ఇంకో కొండెంతో ఆ పాము మెడను పట్టుకుంది. ఓ పీత, నువ్వు పాముని తినవు, ఆ గ్రద్దని తినవు కదా, అయితే మమ్మల్ని ఎందుకు పట్టుకున్నావు? నువ్వు కాటేసిన వ్యక్తి నా ఫ్రెండ్, నేను ఆయన్ని కాపాడాలి. మీ ఇద్దరి బారి నుంచి నేను కాపాడుతాను. ఆ పీతను మోసం చేయడానికి పాము ఒక పథకం వేసింది. ఇతని మీద నీకు ఇంత విశ్వాసం ఉంటే నన్ను వదిలిపెట్టు, నేనతని ఒంట్లో ఉన్న విషాన్ని తీసేస్తాను. విషం ఎంత వేగంగా వ్యాపిస్తుందో నీకు తెలుసు కదా. నిన్ను మోసం చేయాలని చూస్తున్నావు. సరే, నేను లైట్గా పట్టుకుంటాను. నువ్వు ఆయన వంటిలోంచి విషాన్ని లాగేసేయి. నన్ను ఫోల్ని చేయాలని చూసావో, వెంటనే నీ స్నేహితుడిని చంపేస్తాను. పీత దాన్ని కాస్త వదిలిపెట్టిన వెంటనే ఆ పాము నందు ఒంట్లో ఉన్న విషాన్ని పీల్చి తీసేసింది. ఆయన కూడా స్పృహలోకొచ్చారు. అరే, నా ఫ్రెండ్ కళ్ళు తెరిచాడు, విషం పోయింది. అయినా ఈ ఇద్దరు మోసగాళ్ళని నమ్మకూడదు. ఆ క్షణమే అది ఆ గ్రద్దను పామును చంపేసింది. వీటన్నిటిని చూస్తున్న ఆ ఆడగ్రద్ద అక్కడ్నుంచి పారిపోయింది. ఆ మధ్యలో గ్రామంలోని వాళ్ళు పొలానికొచ్చారు. ఏమైంది యజమాని గారు? ఒక పాము నన్ను కాటేసింది. అప్పుడు ఒక గ్రద్ద నా కళ్ళు పీకడానికి వచ్చింది. అయినా నా బంగారపు పీత నా ప్రాణాన్ని కాపాడాడు. ఇది నిజంగా నీ ప్రియమైన మిత్రుడే. నందు ఆ పీతకు ఎంతో ప్రేమగా ముద్దు పెట్టాడు.